ఈరోజు వార్డు నెంబర్ నుంచి ఐక్యరాజ్య సమితి వరకు పదవులు అనుభవిస్తున్నామంటే అదొక రాజ్యాంగం ద్వారానే అనుభవిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఉంది. రాజ్యాంగం అంటే అంబేద్కర్ ఒక మాలమాదిగలకు ఒక దళితులకే రాసిరని ఒక అపోహ ఉంది. వాస్తవంగా రాజ్యాంగం అంటే ప్రభుత్వం ప్రజల మధ్య ఉన్నదే రాజ్యాంగం. ఇలా అందరం పింఛన్లు తీసుకుంటున్నారు, వితంతులు, వికలాంగులు, వృద్ధులు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాలలో ప్రభుత్వం ఈ విధంగా పనిచేయాలని అందులో పొందుపరిచాడు. ఈ ఒకటి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాడు ఈ ఆదేశిక సూత్రాలను. ఇలా ప్రతి ఒక్క మహిళ చట్టం కార్మిక చట్టం ప్రకారం కంపెనీలలో పనిచేస్తే తనకు ప్రసూతి సెలవులు కల్పించిండు. ఒక కులము, ఒక మతము, ఒక జాతి, ఒక వర్గము, ఒక లింగం, ఒక ప్రాంత భావాలు లేకుండా ప్రతి స్త్రీకి హక్కులు ఉండాలి, ఆమెకు ప్రసూతి సెలవులు ఇచ్చారు. కానీ చాలా మందికి ఈరోజు పబ్లిక్లో ఎస్సీ ఎస్టీలకు రాసిరని అనుకుంటారు. రాజ్యాంగంలో ఏం లేదు. రాజ్యాంగం మీద సరైన అవగాహన ఉంది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రాథమిక హక్కులు మాత్రమే అడుగుతున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు పీఠికలో, రాజ్యాంగంలోని హక్కులు ఎంత ముఖ్యమో రాజ్యాంగంలోని విధులు కూడా అంతే ముఖ్యం. ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి. ఈ దేశ స్వాతంత్ర సమరయోధులను మనం స్మరించుకోవాలి. ఈ దేశం యొక్క విలువైనటువంటి వస్తువులను, చిహ్నాలను కాపాడుకోవాలి. ఇట్లా మన అందరికీ భారత రాజ్యాంగంలో 14th ఆర్టికల్ ప్రకారం అందరికీ ఈక్వాలిటీ రావాలి. 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇప్పటికీ రాలేదు. ఇలా అందరం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే 19వ ఆర్టికల్ ప్రకారం అందరం మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు కావాలంటే 16వ ఆర్టికల్లో మాట్లాడుతున్నాం. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన భార్య పిల్లలను వదిలేసి అనేక దేశాలు తిరిగి అనేక రాజ్యాంగాలను పరిశోధన చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం. ఇలా భారత రాజ్యాంగం పైన సరైనటువంటి అవగాహన లేక భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ 123 సార్లు రాజ్యాంగం అంటే ఏలంటే అపోహ లేదండి. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఎన్నికల కమిషన్ ఏం చేయాలి, ప్రాథమిక విధులు అంటే ఏంది, ప్రాథమిక హక్కులు అంటే ఏంది, ఆదేశిక సూత్రాలు అంటే ఏంది, 12 షెడ్యూల్ ఉన్నాయి. అందులో ఒక 5వ షెడ్యూల్ మాత్రమే ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. 46వ ఆర్టికల్ ప్రకారము బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, సామాజికంగా ఎదగాలన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వంతో పాటు సోదరాభావం కూడా కోరుకున్నాడు. చట్టాలతోటి మార్పు రాదని చెప్పేసి రాజ్యాంగం రాసేటప్పుడు ఈ బడుగు బలహీన వర్గాల 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చాడు. కానీ ఈ ఇండియన్లలో సమాజంలో సరైనటువంటి అంటరానితనం పోలేదు. అంటరానితనం పోవాలని భారత రాజ్యాంగంలో 17వ ఆర్టికల్ ప్రకారం అంటరానితనం నిషేధం ఇచ్చింది. ఇది ఎంతమందికి తెలుసు? ఇలా రాజ్యాంగాన్ని ఎవరు చదవకపోవడం కారణం చేత రాజ్యాంగం మీద ఏదో అపోహ ఉంది. సరైనటువంటి పార్టీలు నడిపిస్తున్న నాయకులు పింఛన్లు ఇస్తలేరు. మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు మనకు పింఛన్లు ఇచ్చేది. అనేక అంశాలు ఉన్నాయి. మనం రాజ్యాంగం చదవాలి. రాజ్యాంగం మీద ఏది పడుతుంది మాట్లాడుతారు చాలామంది నాయకులు. రాజ్యాంగం చదవండి. రాజ్యాంగం ఒక మాలమాదిల కోసం, ఒక దళితుల కోసం రాయలేదు. అందరం ఇలా ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము, పర్యటిస్తున్నాము, భావప్రకటన ఉందంటే కారణం ఏంటంటే భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై జై జై.